హలో అండి, అందరికీ నమస్తే. ఆరికపూడి కౌసల్యాదేవి గారి కల్పవృక్షం అనే నవలలోని 6వ భాగానికి స్వాగతం. ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను. అవి విన్న తర్వాత ఇది వినండి. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్లో చదివే నవలలు మీకు నచ్చుతున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? నిర్మల ప్రవాహిని అయిన నదికి కూడా ఆటుపోటులు ఎంత సహజమో, నిర్మల స్వభావిని అయిన పడతి సంసారానికి సుఖదుఖాలు వెలుగు నీడలు అంత సహజంగానే వస్తాయి. కలతలు కలహాలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది ప్రభావతి సంసారం. భార్యాభర్తల నడుమ పూర్వపు అన్యోన్యత నెలకొన్నట్టే అనిపించింది. ఇలా ఏ గొడవ రొస్టు లేకుండా నా జీవితం గడిచిపోతే అంతే చాలు భగవాన్. ఇలా ప్రశాంతంగా రోజులు వెళ్ళిపోతే అదే చాలు. నిన్నింకేం కోరను. ఉన్నదానితో తృప్తిపడే స్త్రీలందరూ కోరుకున్నట్టే కోరుకుంది. అయితే అటువంటి సందర్భంలోనే ఆ దైవానికి ఏదో కొంటె పని చేయాలనిపిస్తుందేమో. పార్వతి ఆరోగ్యం ఏమీ బాగుండటం లేదు. ఇక్కడ వెనక చూపించిన డాక్టర్కి చూపిద్దామని తీసుకొచ్చానురా అబ్బాయి. పుట్టింటి వాళ్ళం. ఆడపిల్లలకి మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు అంటూ దిగింది ఓ సుదినాన కామేశ్వరి తన కూతురు పార్వతితో. చూపిద్దాంలే, సాయంత్రం కొంచెం త్వరగా వచ్చి తీసుకుని వెళ్తాను, ఆఫీస్కు వెళ్ళిపోతూ అన్నాడు శేఖరం. ఆరేళ్లు పెట్టడంలో అత్యగ్రస్థానం పొందిన అత్తను ఆడబిడ్డను చూసిన ప్రభావతికి పైప్రాణాలు పైకి ఎగిరిపోయాయి. ఎప్పుడైనా సెలవులలో వెళ్ళి 4 రోజులు ఉండేటప్పటికే రకరకాలుగా సాధిస్తూ నిలబడి నీళ్ళైనా త్రాగనీయకుండా వేధిస్తుంది తనను అత్త కామేశ్వరి. లోకులకేమో కానీ కోడళ్లకు మాత్రం అనిపిస్తూ ఉంటుంది దానవులే మానవులేమోనని కామేశ్వరిని చూస్తే. అంత రాక్షస స్వభావం గల ఆమె ఇప్పుడిప్పుడే శాంతి నెలకొన్న తమ కాపురంలో తిరిగి ఏమి చిచ్చు రగిలిస్తుందో తెలియదు. కానీ రగిలించి నానబెట్టి దానిని ఉద్ధృతం గావించి మరీ వెళ్తుందనేది తథ్యం. ఏం ఆఫీస్ పని మరీ అంత ఎక్కువగా ఉందా ఏమిటి? అంత దూరం నుంచి వచ్చి గుమ్మంలో అడుగుపెట్టిన తల్లిని చెల్లిని కాస్త యోగక్షేమాలు అడిగి ఓ 10 నిమిషాలు కూర్చునే టైమే లేదా? చీల్చి చెండాడే చూపులతో నిలదీసినట్టు అడిగింది కోడలి ప్రభావతిని. ఆఫీస్కి టైం అయిపోయింది కదా, మీకు తెలియందేముంది, రండి కాళ్ళు కడుక్కోండి, శాంతి స్వరాన అంటూ ఆహ్వానించింది ప్రభావతి. తీరా వచ్చిన వాళ్ళము వీధిలో నుంచే పోం కదా, మీకు ఇష్టమున్నా లేకున్నా కొన్నాళ్ల పాటు తప్పకుండా ఉంటాము, రుసరుసలాడుతూ లోపలికి నడిచింది పార్వతి. వేటగాడి చేతికి చిక్కిన పక్షిలా గిలగిలలాడింది నిస్సహాయంగా నిలబడిన ప్రభావతి. యుద్ధవీరులు శంఖం పూరించినట్లుగా గుమ్మంలో అడుగు పెడుతూనే కలహభాషణలు ప్రారంభించిన వారి తీరు ఇంకా మున్ముందు ఎలా ఉంటుందో ఊహించుకొని భయపడుతూ కాఫీ చేసి ఇచ్చింది. వద్దు, ఇప్పుడు కాఫీ ఏంటి, భోజనం పెట్టేయ్. పార్వతి అసలే జబ్బు మనిషి, ఆలస్యం భరించలేదు. అయ్యో, మరి ముందే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు దీన్నేం చేయను, వంటకి ఇంకా ఆలస్యం ఉంది, మరి మీరొస్తారని తెలియదుగా నాకు అంది. అవునులే, తెలుసుంటే తలుపుకు తాళం పెట్టుకొని చక్కగా ఎటో ఉడాయించేద్దురేమో. తీరికగా కాళ్ళు బార జాపుకొని వద్దు వద్దంటూనే గ్లాసుడు కాఫీ గబగబా త్రాగేస్తూ వడవడా వాగింది కామేశ్వరి. కూతురు పార్వతి దానికి వంత పలికింది. అన్నయ్య ఇలా ఎందుకు మారిపోయాడో అర్థం కావటం లేదమ్మా. వెనక నేనొచ్చినప్పుడు ఇలా కాదు, ఎంత బాగా చూశాడని. ఎటువంటి వాళ్ళనైనా మార్చేసే మహాతల్లులున్నారమ్మా, ఏం చేస్తాం, మన కర్మ. ఏమో, మేము చేసాం గాని కాపురాలు అత్త ఆడబిడ్డలకి జడిసిపోతూ నిలబడేవాళ్ళం తెలుసా? దేనికి ఎదురు మాట్లాడలేదు ప్రభావతి. భగవంతుడెందుకో ఇలా నా ఓర్మిని పరీక్షిస్తున్నాడు మాటిమాటికి. కొడుకు భార్య అయినంత మాత్రాన ఇలా చిత్రవద చేసేట్లు వాగాలా అని లోలోన ఎంతైనా వగిచింది. వ్యధను బాధను ప్రయత్నపూర్వకంగా కప్పిపుచ్చి వంట చేసి పెట్టింది. రోజు ఇలాగే వండుకుంటారా? మాకోసమని చేసావా ఈ కషాయాలు? తింటూ తింటూ పార్వతి హఠాత్తుగా తలెత్తన్నది. ఏదో అవసరార్థం వచ్చామే కానీ కలకాలం నేంట ఉండిపోంలే వదినా. ఉన్న 4 రోజులు ఏదో కాస్త మాట దక్కించుకో. ఇక ప్రభావతి మిన్నకుండలేకపోయింది. ఎందుకు పార్వతి అటువంటి మాటలు? ఇది వరలో ఎన్నిసార్లు నువ్వు వచ్చి నెలల తరబడి ఉండలేదు? ఎప్పుడైనా చిన్నచూపు చూశానా? నేను చేసిన వంటకాలు బాగుండలేదని నువ్వు నిజంగానే అంటున్నావా?
పార్వతి కనులు అంతలో రోషపడి నీటిని వర్షించసాగాయి. చూసావా అమ్మా, ఎంత మాట అన్నదో. నెలల తరబడి ఎవరింట్లో ఉంటున్నాను? నా అన్న ఇంట్లో నేనుంటున్నాను, కానీ నీ పుట్టింటి ఆస్తిపాస్తులేమీ తినటం లేదులే. ఎందుకే అమ్మ పార్వతి, ఊరుకో. పై వాళ్ళేమనుకుంటే నీకేమిటి? ఇదే నీ అన్న ఇల్లు కాకపోయిందా? నా కొడుకు ఇల్లు కాకపోయిందా? ఊరికే ఆయాసపడుకు. అసలే నీ ఆరోగ్యం మంచిది కాదు. అతి వాడి అయిన మాటలను అతి మెల్లగా విసిరింది కామేశ్వరి. టీచర్ గారు, బయట నుంచి చదువు కోసం విద్యార్థినులు వచ్చేసి కేక పెడుతున్నారు. వస్తున్నా, వెళ్ళిపోయింది ప్రభావతి బయట గదిలోకి బ్రతుకు జీవుడా అనుకుంటూ. చదువు చెప్పి పిల్లల్ని సాగనంపి లోనికి వచ్చేసరికి మధ్యాహ్నం 3 అవుతుంది. అత్త ఆడపడుచు హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. కషాయం కషాయం అంటూ పూర్తిగా ఖాళీ చేసిన పళ్ళాలు గిన్నెలు అలాగే పడున్నాయి, ఎండిపోయి ఈగలు ముసురుకుంటూ. అవన్నీ శుభ్రం చేసి కాఫీ పలహారాలు సిద్ధం చేసేసరికి స్కూల్ నుంచి పిల్లలు వచ్చారు. నిద్రపోయిన తల్లి కూతుళ్ళు లేచారు. ఎప్పుడొచ్చారు అత్తయ్య? పొంగిపోతూ అతి సంతోషంగా పార్వతి చేయి పట్టుకుంది కుసుమ. ఎప్పుడైతేనేమిలే, ఇంకా చిన్నదానివి కదూ, అంచేత సంతోషంగానే పలకరిస్తావు కల్మషం తెలియక. కుసుమ చెయ్యి విదిలించుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది పార్వతి. నాయనమ్మా, నాకేం తెచ్చావు? బొత్తిగా ఏమీ తెలియని సీత అమాయకంగా అడిగింది కామేశ్వరికి చెంత చేరి. ఏం తెచ్చానమ్మా, కాళ్ళు చేతులును. ఏం రాసులు పోసు కూర్చోలేదక్కడ. నేనేమీ రాసులు పోసు కూర్చోలేదక్కడ. పిల్లల్ని ఆదరంగా పలకరించేది అట్టేపోయి వృద్ధురాలు పడుచామె కూడా ఒకే విధంగా విదిలించి కొట్టటాన్ని సహించలేకపోయింది ప్రభావతి. ఇలా రండమ్మా, ఈ టిఫిన్ తిని మీరు పోయి ఆడుకోండి, పిల్లల్ని పిలిచింది. పర్వాలేదు తల్లి, రాని నా మనవరాల్ని నా దగ్గరికి. నీ పిల్లలే కాదు వాళ్ళు, నా కొడుకు పిల్లలు కూడా. ఇప్పటినుంచి వాళ్ళకి నీ బుద్ధులు నేర్పకు. ప్రభావతి మాట్లాడలేదు. ఈ గోల అంతా ఏమిటో తెలియని పిల్లలు అమాయకంగా చూస్తూ ఉండిపోయారు. అయితే ఈ దృశ్యమంతా ఆద్యంతం శేఖరం చూస్తున్నట్టుగా ఆ 3 స్త్రీలలో ఎవరికీ తెలియదు. ఏమీ ఎరగనట్లే లోనికొచ్చాడు శేఖరం. కొడుకును చూడగానే చేటంత ముఖం చేసుకొని ఎక్కడలేని నవ్వు ముఖాన పులుముకుంది కామేశ్వరి. వచ్చావా నాయనా? అప్పుడనగా వెళ్ళిన వాడివి, ఇప్పుడా రావటం? ఏం ఆఫీసులో ఏమో, గొడ్డు చాకరీలు కదూ అంది. ఆ వగలు వలికించే తీరుకు విస్తుపోయింది ప్రభావతి. అమ్మను చెల్లిని ఆదరంగా పలకరించకుండా ఆఫీస్కు పోయాడంటూ ప్రొద్దుట్నుంచి సాధిస్తున్న స్త్రీయేనా ఈమె? ఊసర వెళ్ళి రంగులు కూడా ఇంత త్వరగా మార్చదేమో. ఎప్పుడనగా తిన్న మెతుకులు, త్వరగా కాఫీ టిఫిను పట్రా అబ్బాయికి. ముందు వాడి పని చూడకుండా ఏమిటి నీకు ఆ రాచకార్యాలు? మీరు తీసుకున్నారా? నామకార్థకంగా పలకరించాడు శేఖరం. పాలు నీళ్లు భేదమే తెలియని తన బిడ్డలని అలా విదిలించి కొట్టిన వ్యక్తి తన తల్లే కావచ్చు, చెల్లెలే కావచ్చు, మరెంత దగ్గరవారైనా కావచ్చు. కానీ అదంతా కళ్ళారా చూసిన అతడు మనసారా మాట్లాడలేకపోయాడు. నాకు గదిలోకి తీసుకురా ప్రభా అంటూ వెళ్ళిపోయాడు. మలినమై ఉన్న అతడి వదనాన్ని చూసి మాత్రం ఎవరికి వారే గతుక్కుమన్నారు. అతడేమైనా విని ఉన్నాడా అని. ఏం చేయమంటావు? చిన్నబోయి ఏదో బాధపడుతున్నట్ట భార్య ముఖాన్ని పరిశీలనగా చూస్తూ అడిగాడు శేఖరం. ఏమిటి? ఏముంది? మళ్ళీ తెలియనట్లు అడుగుతావేం? మన నెత్తిపై పడ్డ ఆపద. ఒక్కొక్క అక్షరమే నొక్కి నొక్కి పలుకుతూ అన్నాడు. చూచాయిగా గ్రహించింది ప్రభావతి. అయినా నాకు అర్థం కాలేదు, వివరంగా చెప్పందే ఎలా తెలుస్తుంది అంది. అదే ప్రభా, పార్వతి వైద్యం అంటూ వచ్చింది. ఎలాగా? ఏం చేద్దామని. ప్రభావతి కళ్ళు ఆశ్చర్యంగా కదలాడాయి. ఏం మాట్లాడితే అతడు ఎటువంటి అర్థాలు తీస్తాడో తెలియదు. అందుకే మౌనంగా ఉండిపోయింది. మాట్లాడవేమిటి? నేనేం మాట్లాడను. మీ అన్న చెల్లెళ్ళ మధ్యన మాట్లాడటానికి నేనెవర్ని? వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్కటే సాధింపు, ఈటల వంటి మాటలతో. మీ ఎదుట ఏమీ ఎరగనట్లుంటారు. ఇప్పుడిక మీ చేత కూడా అనిపించుకోగల శక్తి నాకు లేదు. జలజల రాలిపోయాయి ప్రభావతి కళ్ళ నుండి నీళ్లు. కొద్దిసేపు నిర్విణ్ణుడై చూశాడు శేఖరం. తాను ఇంట్లో ప్రవేశించేటప్పటికీ కళ్ళబడిన దృశ్యాన్ని బట్టి ఊహించగలడు. ఉదయం నుంచి ఎటువంటి వాతావరణం నెలకొన్నదో ఇంట. ఎంత ఆశ్చర్యం! ఇంతకాలం నుంచి తనకు లేసమాత్రంగా కూడా తెలియదు తన చెల్లి తల్లి ఇటువంటి వారని. ఈనాడు కళ్ళారా చూసిన అతడి తల భార్య ముందు సిగ్గుతో వంగిపోతుంది. ఏ భార్యనైతే అసూయపరురాలని, అత్తింటి వారిని ద్వేషిస్తుందని అపోహపడ్డాడో
ఆ భార్య ఎంతటి సహనశీలి, ఉత్తమురాలు, గుణవతో ఈనాడు తెలుసుకున్న అతడి మనసు పశ్చాత్తాపపడి ఆమె ఓర్మికి నీరాజనాలు అర్పిస్తుంది. ఎవరికైనా సరే తన వారిని గురించి తనకెప్పుడూ ఆలస్యంగానే తెలుస్తుంది. వెనుకటి విషయాలు మర్చిపో, కానీ ఇప్పుడు ఏం చేద్దామో నీ అభిప్రాయం సరిగ్గా చెప్పు. భార్య కళ్ళొత్తుతూ ఆదరపూర్వకంగా అడిగాడు. ప్రభావతి నిర్లిప్తంగా నవ్వింది. వెనుక ఈవిడగారి వైద్యం కోసమే మార్వాడి దగ్గర తెచ్చాము. అది ఈ పాటికి సుమారు 1000 రూపాయలకు పెరిగి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఆవిడొచ్చిందంటే మరి నిర్ణయించుకోవాల్సింది మీరు. నేనేం చెప్పినా బాగుండదు. మనం పోనీ లక్షలు ఆర్జిస్తున్న వాళ్ళము, ఆస్తిపరులము అయితే ఇటువంటి మర్యాదలన్నీ నెత్తిన వేసుకున్న ఆనందం. కట్టుగుడ్డలతో నిలబెట్టారు తల్లిదండ్రులు. రెక్కల కష్టం మీద బ్రతుకుతున్నాం. మన కనీస అవసరాలు తీర్చుకోవటానికే మనం కటకటలాడిపోతున్నాం. ఇక ఇతరులకేం చేయగలం? ఇవన్నీ మీ అమ్మకు మాత్రం తెలియనివా? తెలిసి పీకల మీదికి తీసుకొస్తారు ఈ ముసలాళ్ళు. అదే గోల. వాళ్ళకేం, చేసేవాళ్ళుంటే హాయిగా ఎన్నైనా జరుపుకుంటారు. ఒక్కటి ఆలోచించండి. పార్వతి పెళ్ళై 10 ఏళ్ళయింది. పెళ్ళి మనమే చేశాం. చచ్చి చెడి ఆ అప్పు తీర్చాము. అడపా తడపా వస్తూ పోతూ ఉంటే లాంఛనాలు జరుపుతున్నాము. ఇంకా ఎన్నాళ్ళు చేయగలం? మనకు పిల్లలున్నారు. వాళ్ళకి జరిపిన దాంట్లో కనీసం 1000వ వంతైనా మన పిల్లలకి జరపగలమా? వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? పోనీ వాళ్ళేమైనా లేమిలో ఉండి మన సహాయం కోసం వచ్చారా అంటే అది కాదు. తినటానికి ఉండటానికి ఉంది మీ అమ్మ నాన్నలకి. ఇక కూతుళ్ళు అష్టైశ్వర్యాలతో ఉన్నవాళ్లే. ఏం తక్కువని నిలువ నీడైనా లేని మన మీద పడటం మాటిమాటికి. ఇన్నాళ్ళు జరిపాము, ఇక ఏమీ జరపలేము. ఇది నా అభిప్రాయం. ఆ పైన మీ ఇష్టం. పసిపిల్ల సీత నాకేం తెచ్చావని అడిగితే ఎంత అసహ్యంగా మాట్లాడిందో మీ అమ్మ మీకు తెలియదు మరి. ఏళ్ళు గడిచాయి మళ్ళీను. వాళ్ళు పిల్లలకి ఒక్క బిస్కెట్ ముక్కైనా ఇవ్వలేరు. మనం మాత్రం తల తాకట్టు పెట్టి అన్నీ జరపాలా? వస్తాను. మళ్ళీ గదిలో ఏమిటో మంతనాలు అంటూ రగడ చేయగలరు వాళ్ళు. ఏరా నాయనా, పార్వతిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళవు? దగ్గరికొచ్చి కూర్చున్న కొడుకుని అడిగింది కామేశ్వరి. రేపు చూద్దాంలే అమ్మా, ప్రొద్దున్న పోయి ఇప్పుడు వచ్చాను కదా అన్నాడు. ఓ రోజు సెలవు తీసుకో. అయాచిత సలహా. చస్తే ఇవ్వరిప్పుడు సెలవు. ఆ మధ్య జ్వరం వచ్చి 12 రోజులు తీసుకున్నాను. అదిగాక ఇవి మంచి పని రోజులు ఆఫీస్కి. మరెలాగా? చూద్దామన్నానుగా. అయినా అనారోగ్యం అన్నప్పుడల్లా ఇలా తోలేసి అక్కడ హాయిగా కులుకుతూ ఉంటాడా మీ ఆయన? ఏం అనారోగ్యమో ఏమిటో కాస్త దగ్గరుండి చూపించలేడు డాక్టర్కి. మీరుండేది పట్నమేగా? చెల్లెల్ని అడిగాడు శేఖరం. వింటూనే పార్వతి ముఖం ముకుళించుకుపోయింది. సమాధానం కామేశ్వరి చెప్పింది. అయ్యో, అంత ఇది కూడానా నాయనా? అంతా నీలా ఉంటారా పెళ్ళాం బాగోగులు కనుక్కుంటూ? కోడలి మీద శ్లేష. అస్తమానం అత్తో ఆడబిడ్డో మరిదో ఎవళ్ళో ఒకళ్ళ రాకపోకలు చెయ్యలేక రోగిష్టిదైపోతుందనుకో పిల్ల. ప్రభావతి శేఖరం ముఖాముఖాలు చూసుకున్నారు. మరి ఈవిడ రాకపోకల గురించి మనమేమనుకోవాలి అన్నట్టున్న ప్రభావతి చూపులకి ముఖం త్రిప్పుకున్నాడు సిగ్గుపడ్డ శేఖరం. కామేశ్వరి చెప్పుకుపోతుంది. అవటానికి చాలా ఆస్తిపరులే. అయితే మాత్రం కొండలైనా కరిగిపోతాయి కూర్చొని తింటే. దానికి తోడు అతగాడికి పేకాట పిచ్చి. అడుగడుగున అత్త ఆడబిడ్డల రాకపోకలు, వాళ్ళకి పెట్టుపోతలు, అన్ని విధాలా నలిగిపోతుందనుకో మన పార్వతి. పర్వాలేదులే, తరగని ఆస్తి ఉందిగా. 25 ఎకరాల మాగాని ఎందరు తిన్నా పర్వాలేదు, ఎన్ని పేకాటలు ఆడినా చింతలేదు అనేశాడు శేఖరం. అందలి శ్లేషని కామేశ్వరి గ్రహించకపోయినా పార్వతి వెంటనే అర్థం చేసుకుంది. ఏమిటమ్మా నువ్వు మరీనో వదిన ఎదుట నాకు నగుబాట్లక? తల్లిని మందలించిపోయింది. అంతలో ఎవరో టీచర్ గారు అని పిలవటంతో ప్రభావతి ముందు గదిలోకి వెళ్ళింది. కామేశ్వరి సంభాషణకి కొత్త ఆహారం దొరికింది. అయితే బాబు, నాకు తెలియక అడుగుతాను, నువ్వు తెచ్చేది చాలకనా ఇలా చదువులు చెప్పటానికి ఎగబడింది? నీకు నగుబాట్లు కాదు? ఆ మాటలలో వాడితనానికి కొంతసేపు మాట్లాడలేనంతగా అయిపోయాడు శేఖరం. పాతకాలం మాటలు మాట్లాడకమ్మా, నగుబాట్లకేముంది అందులో? ఇంకా మెల్లిగా అడుగుతున్నావా? అయ్యయ్యో, నువ్వు 600-700 జీతగాడమేమిటి? నీ పెళ్ళం ప్రైవేట్లు చెప్పుకు బ్రతకటమేమిటి? నలుగురు ఎంతగా అనుకుంటారో. శేఖరం గంభీరంగా మారిపోయాడు. మర్యాదైన పనులకి ఎవళ్ళు ఏమీ అనరు. బుద్ధి లేక అన్నప్పటికీ లెక్క చేసుకొని అవసరం లేదు. ప్రభావతి తెలివిని ఓర్మిని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంతెంతో చదువుకొని కూడా భర్త మీద అన్నదమ్ముల మీద ఆధారపడటం మంచిదంటావా? తెలివిగా సాయశక్తులా కుటుంబానికి తోడ్పడటం మంచిదంటావా?
ఏమిటేమిటో పురాణం చెప్తున్నావు. ఎవళ్ళో చేసుకుంటే చేసుకొని మనకి నా కోడలెందుకు పని చేయాలి అని అడుగుతున్నాను. బంధువులలో ఎవరికైనా తెలిసిందంటే ఇది నాకురా తలవంపులు. ఇంటా వంట ఎప్పుడైనా ఎరుగుదుమా ఇటువంటివి? శేఖరన్ సాభిప్రాయంగా చూశాడు తల్లివైపు. అమ్మా, నువ్వు అరుణ ఇంటికి చాలాసార్లు వెళ్ళావు కదూ? వెళ్ళాను. ఇప్పుడా మాట ఎందుకు? చెప్తానుండు. అరుణ ఇచ్చే పార్టీలవి కూడా చూసే ఉంటావు. అరుణ కట్టే బట్టలవి బాగానే చూసుంటావనుకుంటా. వింటూనే ముసలామి ముఖం ముడుచుకుపోయింది. చేతులు లేకుండా ఒళ్ళంతా కనిపించే ఆ జాకెట్లు, త్రాగటాలు, డాన్సులు, విరగబడి తిరగటం, ఊరమ్మట ఇవన్నీ కూడా తప్పక చూసే ఉంటావు కదా. బాగుంది. మొగుడేమో పెద్ద ఆఫీసరు, వాళ్ళ పద్ధతులే వేరు. ఇంకా ఏమో చెప్పబోయింది కామేశ్వరి. పెద్ద ఆఫీసర్లందరి భార్యలు, కూతుళ్ళు అలా నిర్లజ్జగా తిరుగుతున్నారా? అలా వెనకేసుకురాకు. కోడలు సలక్షణంగా ఉంటే నీకు 1,00,000 తప్పులు కనిపించి సాధిద్దామనిపిస్తుందా? కూతురు ఎలాగున్నా పర్వాలేదా? అరుణ ప్రవర్తన గురించి నీకు తలవంపులుగా లేదు? ప్రభావతి ఇంకా చిన్నపిల్లేమీ కాదు. ఎల్లకాలం నీ అర్థం పర్థం లేని సాధింపులు భరించటానికి. ఆమెకు ఏది మంచో ఏది చెడో బాగా తెలుసు. అరుణ సంగతి అందరికీ తెలిసి నగుబాట్లవ్వకుండా ఉండే ఉపాయం ఆలోచించు చేతనైతే. ప్రభ ఎదుట మళ్ళీ ఇటువంటి ప్రసక్తి రానియకు. నువ్వే చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది అంటూనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అమ్మా, వెనుకట అన్నయ్య కాడు, మారిపోయాడు అంటున్న పార్వతి మాటలని వినిపించుకున్నట్లే ఉండిపోయాడు. సిగ్గు, అభిమానం, ఆత్మగౌరవం అనే పదాలు కామేశ్వరి నిఘంటువులో ఏమాత్రమూ ఉన్నట్టు కనిపించవు. ఎంతమందికి చెప్తున్నావేమిటి చదువు అంటూ ఆరాగా అడిగింది భోజనాలు వడ్డిస్తున్న కోడలిని. ప్రభావతి చెప్పింది. ఎంత సంపాదిస్తున్నావేమిటి నెలకి? ఆ ప్రశ్నలోని వికటాన్ని గ్రహించిన ప్రభావతి మాట్లాడలేదు. వదిన సంపాదన పరురాలైంది, ఇక మమ్మల్ని ఎట్లా చూస్తుందో పార్వతి అపహాస్యంగా అన్నది. ఇక నిగ్రహించుకోలేని ప్రభావతి నుండి సమాధానం విసురుగానే వచ్చింది. ఏమైనా మేము ఐశ్వర్యవంతులం అంటూ మీరు నన్ను విదిలించి కొట్టినట్టు మాత్రం చూడంలే. చూసావా వదిన ఎంత మాట అంటుందో? నేనెంత పెడసరంగా ఎప్పుడైనా ప్రవర్తించానా? పార్వతి కళ్ళు వర్షించటానికి సిద్ధంగా ఉన్నాయి. చూడరా బాబు, నీ ఎదుటే ఎంతటి మాట విసురుతుందో. ఇంతకీ నువ్విచ్చిన అలసిదంతా. కామేశ్వరి అగ్నిలో ఆజ్యం పోసింది. అసలే మనసు సరిగ్గా లేక సతమతమవుతున్న శేఖరం ఆగ్రహ వివసుడయ్యాడు. తింటూ ఉన్న అన్నం పళ్ళెం నేలకేసి కొట్టి లేచి వెళ్ళిపోతూ భార్య దశ తీక్షణంగా చూసన్నాడు. నీ హద్దులు దాటకు, జాగ్రత్త, నోరు మూసుకొని పడుండు అని. ప్రభావతికి ఆశ్చర్యంతో పాటు ఆగ్రహము కలిగింది. ఏమన్నా అర్థం ఉందా? అలా అరుస్తున్నారేమిటి మీరు కూడా? నేనేమన్నానని? నోర్మొయ్ అన్నాడు. అది నాయనా, అది అలాగ బుద్ధి చెప్పు. ఏమనుకుంటుందో ఏమిటో నేనంటే. మహా ఎగిసి పడుతుంది. కామేశ్వరి కళ్ళు చల్లబడ్డాయి. ఇంకా సమిధలు వేస్తుంది. బుద్ధి లేని వాళ్ళకి చెప్పుకుంటే సరి, నాకెవళ్ళు చెప్పనవసరం లేదు పౌరుషంగా అన్నది ప్రభావతి. చిచి, దరిద్రమేదో పట్టింది ఈ కొంపని. చీదరించుకుంటూ వెళ్ళిపోయాడు బయటకి. చచ్చి చెడి వస్తే తిండి తినే యోగం కూడా లేదు. మనస్సు వికలమైపోయి విరక్తిగా ఉన్న ప్రభావతి మౌనంగా రోధిస్తూ పిల్లల పక్కలో పడుకుంది పోయి. ఈ గడబిడ అంతకు జడిసిపోయిన కుసుమ, సీత అన్నం మాటే మర్చిపోయి ఓ మూల ఒరిగిపోయారు. ఆకలి కడుపులతో నిద్రపోతున్న వాళ్ళని ఒకసారి జాలిగా చూసి నిస్సహాయంగా మేను వాల్చింది ప్రభావతి. మా గురించి మీ మధ్యన తగులెందుకులే అన్నయ్య, వెళ్ళిపోతానులే కానీ దా అన్నం తిను. పార్వతి అన్నను బ్రతిమలాడటం వినిపిస్తుంది సన్నసన్నగా. నంగనాచి ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణమే భార్యాభర్తల నడుమ కలహాలు సృష్టించి పైగా ఏమీ తెలియనట్లు ఎంత నటన, ఎంత చతురత, ఎంతైనా అసహ్యించుకుంది ప్రభావతి. అయినా వాళ్ళని అనుకొని ఏం లాభం? ఆయన వివేకం ఏమైపోయింది? అంతకు ముందే గదిలోకి పిలిచి అంత ఆప్యాయంగా మాట్లాడి ఎంతో విలువనిచ్చి తన సలహాను, ఆలోచనను కోరిన వ్యక్తి మరుక్షణంలోనే ఇంత నీచంగా తల్లి ఎదుట, చెల్లెలి ఎదుట భార్యను తిట్టి అవమానించటమా? అది తన అపరాధము, పొరపాటు అంటూ ఏమీ లేని అనవసర విషయానికి. గాలిపాటుకు వంగిపోయే చిరుమొలకలాగా ఎవళ్ళ మాటలు వింటే అటే మొగ్గుతూ ఓ నిశ్చితాభిప్రాయం లేకుండా బ్రతికేవాడు కూడా ఓ మనిషేనా? తనలో తాను ఎంతగా ద్రిగమింగుకుందామనుకున్నా మృంగుడు పడని బాధని మర్నాడు విమలకు చెప్పేసింది దుఃఖిస్తూ. అయితే శూర్పనఖ, తాటకి నిన్ను కొంచెం కొంచెంగా భోంచేస్తున్నారన్నమాట అన్నది విమల. నాకెటైనా పారిపోవాలనుంది విమల, ఏదైనా దారి చెప్పు ఎంతో దీనంగా అడిగింది.
విమల తేలికగా నవ్వేసింది. ఎందుకు మధ్యన నిన్ని ఫూల్ని చేస్తావు? మళ్ళీ 4 రోజులకి నువ్వు మీ ఆయన ఒకటే పకపకలాడుకుంటారు. ఇప్పుడు పొరపాటున నేనేమైనా నోరు జారితే తర్వాత నువ్వే నన్ను ద్వేషిస్తావు. ఛ, అంత అల్పురాలని అనుకుంటున్నావా? నిజంగా నా మనసు విరిగిపోయింది విమల. విమల జాలిగా నవ్వింది. ఏం చేస్తాం ప్రభా, సంసారంలో పడ్డ స్త్రీ శ్లేష్మంలో పడ్డ ఈగలాంటిది. ఇక విముక్తి లేదు. ధర్మపత్ని, మాతృమూర్తి, గృహిణి, అర్ధాంగి అంటూ ఏవేవో పెద్ద పెద్ద కబుర్లు వింటాం, కానీ అవన్నీ వట్టి కావ్య వస్తువులో, కళల మాటలో అనిపిస్తుంది. ఇదిగో యథార్థం ఇలాగే ఉంటుంది. కష్టాల కడలి, నిష్ఠూరాల పుట్ట అంటే నీ వంటి వాళ్లకే. మీ శూర్పనఖ, తాటకి లాంటి వాళ్ళకి కాదు. ఎక్కడైనా వాళ్ళల్లా నోటితో బ్రతకగల వాళ్లే. వాళ్ళని ఎలాగో ఏడవనియ్యి. ఈయన కూడా అనవసరంగా ఇలా నోరు పారేసుకోవటం, అందున వాళ్ల ఎదుట ఎందుకో నాకు అర్థం కావటం లేదు. నేనేం లోకం అన్నట్టుగా ఉంటారు మామూలుగా. వాళ్ళెవరైనా వస్తే మాత్రం ఇక నాతోనూ పిల్లలతోనూ మాట్లాడటానికే భయం. వాళ్ళు బొమ్మి అంటే బొమ్మి, తిమ్మి అంటే తిమ్మి. విమల నవ్వేసింది. పిచ్చి ప్రభ, ఇటువంటి విషయాలు నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా? అలా అనటంలో అతడు తన స్థానాన్ని రక్షించుకున్నాడన్నమాట జాగ్రత్తగా. లేకపోతే ఇవాళ అతడి తల్లి చులకనైతే నీ దగ్గర రేపు అతడు తేలికైపోయే ప్రమాదం ఉంది కదా నీ దృష్టిలో. చాలామంది మగవాళ్ళు అంతే అనుకో. ఎంత నీచులనైనా సరే సమర్థిస్తున్నారు అంటే వాళ్ళు ఐకమత్య సిద్ధాంతాన్ని పాటిస్తున్నారన్నమాట. అయితే భార్య పరాయిదేనా? ఈ సూత్రం భార్యకు వర్తించదా? ఎందుకు? భార్య చస్తే భార్య వస్తుంది. అమ్మ చెల్లి చస్తే మళ్ళీ రారుగా మరి. వాళ్ళొక్కళ్లే అంచేత. అది సరే విమల, నన్ను ఎవరి ముందు వాళ్లే నాన్న మాటలు అనేసి నేను పిల్లలు అభోజనంగా పడుకుంటే వాళ్ల మటుకు వాళ్ళు ముగ్గురు హాయిగా భోజనాలు ఎలా చేయగలిగారు అని. కట్టుకున్న భార్య, కన్నబిడ్డలు అనే యోచన, బాధ కనీసం ఆయనకైనా లేకపోయే అని అసహ్యంగా ఉంది. రాత్రింబవళ్ళు తన కొరికే శ్రమించే భార్యకు ఇదేనా గుర్తింపు? ఈ అసహ్యమంతా మర్చిపోయి రేపు ఏమండోయ్ శ్రీవారు అంటూ పొంగిపోతావు. కాస్త చల్లగా మాట్లాడేసరికి ఎంతటి అసహ్యాన్నైనా అణుచుకొని, ఎంతటి మనసు విరిగినా, కుంటుగుర్రమైనా ఈ సంసారపు బండిని లాగక తప్పదు. అదే ఈ దేశపు చరిత్ర. అనాదిగా పునరావృతమవుతున్న ఈ చరిత్రని నువ్వెంత బుర్రబద్దలు కొట్టుకున్నా మార్చలేవు. తలొగ్గవలసిందే. సుఖపడాలంటే ఒకటే మార్గం, పెళ్లి లేకుండా ఉండిపోవటం, లేదా ఏ అనాథ శరణాలయంలో ఎవరినో ఒకరిని కట్టుకోవటం. వాడికైతే వెనక ఏ బలగము ఉండదు కదా అంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది ఆఖరు భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.